డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ డైలాగ్ మనకి ఒక మీమ్ లా అనిపించవచ్చు, కానీ దీని వెనుక 17,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక ఎంపైర్ ఉంది. అసలు ఒక సెలబ్రిటీ లేకుండా ఒక కామన్ మ్యాన్ తన బ్రాండ్ ని సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ జ్యువెలరీ చైన్ గా ఎలా మార్చారు? హాయ్ ఆల్, దిస్ ఇస్ సరిత మినల. ఆయనే లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. ఆయన సక్సెస్ వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ఏదో బుక్స్ లో లేదు, ఆయన చూసిన ఆకలిలో ఉంది. ఒక రోజు వాళ్ళ అమ్మ బ్యాంగిల్స్ ని షాప్ కి తీసుకెళ్తే అక్కడ క్యాలిక్యులేషన్స్ తో కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తురట. తక్కువ అమౌంట్ ఇవ్వడం ఆయన చూసిండు. అప్పుడు ఒకటే అనుకున్నారు, బిజినెస్ అంటే నమ్మకంతో ఉండాలి, నమ్మకంతోనే వ్యాపారం చెయ్యాలనే విత్తనం ఆ రోజు ఆయన మనసులో పడింది. నెల్లూరు నుండి ఎంటీ హ్యాండ్ తో చెన్నైకి వచ్చారు. డిగ్రీస్ లేవు, కానీ నేర్చుకోవాలనే తపన మాత్రం గట్టిగా ఉన్నది. జ్యువెలరీ వర్క్ షాప్స్ లో కూర్చొని గోల్డ్ ఎలా చేస్తారు, వేస్టేజ్ ఎక్కడ పోతుంది అనే గ్రౌండ్ లెవెల్ విషయాలన్నీ కూడా మస్తుగా నేర్చుకున్నారు. గట్లా 1985లో లలిత జ్యువెలరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే, ట్రాన్స్పరెన్సీ. బ్రాండ్స్ అంటే స్టార్సే ఉండాలా అనే ట్రెండ్ ని బ్రేక్ చేసిండు. నా బ్రాండ్ గురించి నాకంటే బాగా ఎవరు చెప్తారు అని తానే కెమెరా ముందు నిలబడ్డాడు. చాలా సింపుల్ గా మాట్లాడుతూ, నా దగ్గర కొనండి అని నేను చెప్పను, బయట షాప్స్ లో అన్ని తిరిగి రేట్ చెక్ చేసి తక్కువ ఉంటేనే నా దగ్గరికి రండి అని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఇదే ఆయనని ప్రతి ఇంట్లో ఒక మెంబర్ ని వేసింది. ఒక్కసారిగా 100 మెట్లు ఎక్కలే. ఒక మిషన్, ఒక చిన్న యూనిట్ తో స్టార్ట్ చేయాలి. 17,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా కూడా ఇంకా చేయాలనే తపన ఆయనలో అస్సలు తగ్గలేదు. సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే గ్రోత్ ఆగిపోతుంది. కిరణ్ కుమార్ గారికి కార్లు అంటే మస్తు ఇష్టం. ఏ కార్ వచ్చినా గానీ 24 గంటల్లోనే అది కొనాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకు లేవు కాబట్టి, అందుకే ఇప్పుడు కొంటున్నా అని క్లియర్ గా చెప్పిండు ఆయన. కిరణ్ కుమార్ గారి కథ మనకిచ్చే మెసేజ్ ఏందో తెలుసా? మీ పనిలో ట్రాన్స్పరెన్సీ, మీ మాటలో నిజాయితీ ఉంటే జనాల నమ్మకమే మీ బ్రాండ్ కి పెద్ద అంబాసిడర్. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేయడం ఈజీ, ట్రస్ట్ బిల్డ్ చేయడం కష్టం. మీరు ఏది చూస్ చేస్తారో మీ ఫ్యూచర్ అదే డిసైడ్ చేస్తుంది. ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించింది? నిజంగా కనెక్ట్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అట్లనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి జర్నీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. నేను సరిత, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.